సందేశానికి వెళ్ళిపోదాం. త్వరగా ముగిస్తాను. చదవండి. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచన భాగం. ఈ మాట అందరూ నాతో చెప్పండి. దావీదు, అమ్మ అందరూ చెప్పాలి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభువైన క్రీస్తు. అందరూ చెప్తాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు, మన కొరకు, మనందరి కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మీ పక్కనున్న వారితో చూసి హ్యాపీ క్రిస్మస్ అని చెప్పండి. హ్యాపీ క్రిస్మస్ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. అమ్మా నేను చెప్పమంది ఒక మాటే, హ్యాపీ క్రిస్మస్ ఒకటే. మీరు హ్యాపీ క్రిస్మస్ చెప్పిన తర్వాత చాలా రోజులు అయిందిరండి నేను చూసి, ఎటు వెళ్ళిపోయారా? ఈ కాదు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్ ఒకటే చెప్పాలి. ఆమేన్. రండి చిన్న ప్రార్థన చేసుకుని వాక్య సందేశానికి వెళ్ళిపోదాం. పరిశుద్ధులైన మా తండ్రి నీకు వందనాలు. కొద్ది నిమిషాలు ధ్యానించుచుండగా మీరే నాతో మాతో అందరితో సూటిగా తేటగా మాట్లాడి బలపరిచి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని పిల్లలారా, కొద్ది నిమిషాలు వాక్యం విందాం. అమ్మా 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 నా మాటేనమ్మా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే వెళ్ళిపోతున్నప్పుడు ఇంటింటికి వెళ్ళేటప్పుడు అడుగుతారు కదా, అమ్మ కొంచెం భిక్ష వేయండి అని. అట్లాగా మిమ్మల్ని అందరినీ కొంచెం అడుగుతూ ఉన్నాను. కొంచెం సమయాన్ని కేటాయించండి దయచేసి. ఎవ్వరు మాట్లాడద్దు, కొద్ది నిమిషాలు మాట్లాడిందాం. హల్లెలూయా. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు. నేడు అనగా ఈరోజు. చెప్పండి, నేడు అనగా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అమ్మ వినండి వినండి. నేడు అనగా గట్టిగా చెప్పండి, ఈరోజు. చెప్పండి, ఈరోజు. యేసు ప్రభుల వారు వచ్చింది ఈరోజా? యేసు ప్రభుల వారు పుట్టింది ఈరోజా? ఈ క్షణమా? యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చింది 2025 సంవత్సరాల క్రితం. కానీ ఇప్పటికీ మనం జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నామే, ఇప్పటికీ క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటున్నామే, ఇప్పటికీ అనేక మందికి హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, క్రీస్తు నేడు పుట్టెను అనేటువంటి విషయాలు అనేకమైనటువంటి ప్రాంతాల్లో, కుటుంబాల్లో, సమాజంలో, అనేక గ్రామాల్లో, పట్టణాల్లో వినిపిస్తూ ఉన్నామే. అంటే యేసు ప్రభు ఈ లోకానికి ఎప్పుడో వచ్చాడు. ఒకవేళ నువ్వు తెలుసుకోకపోతే గనక ఈరోజు నా క్రీస్తు నీలో పుట్టునుగాక. నా ప్రభు నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు రక్షణ పొందుకుంటావు. నా ప్రభు నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు మారు మనసు పొందుకుంటావు. నా క్రీస్తు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు అనే సత్యాన్ని నువ్వు గ్రహించినప్పుడు క్రీస్తు నూతనముగా నీలో ఉద్భవిస్తాడు, నీలో పుడతాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక మాట వినండి. ఇప్పుడు క్రీస్తు లోకానికి వచ్చాడు. ఇందాక అయ్యగారు 3 విషయాలు చెప్పారు. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఆయన పాపులను రక్షించడానికి. హల్లెలూయా. జక్కయ్య చాలా డబ్బున్నవాడు, ధనవంతుడు. ఈ ధనవంతుడైనటువంటి జక్కయ్యకి యేసుక్రీస్తు ప్రభుల వారు రక్షణ భాగ్యాన్ని ఇచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అంటాను, ఆ రక్షణ భాగ్యాన్ని జక్కయ్య పొందుకోవడానికి ఏం చేశాడు? యేసు ప్రభు ఊరికి ఇచ్చేసాడా? అమ్మా వినండి, అమ్మా వినండి, మాట్లాడు. యేసు ప్రభుల వారు జక్కయ్యకి ఊరికినే రక్షణ ఇచ్చాడా? ఇచ్చాడా? జక్కయ్య ఏమి చేస్తుంటే రక్షణ వచ్చింది? యేసు ప్రభు అన్నాడు, జక్కయ్య నేడు నీ ఇంటికి పూర్తి చేయండి రక్షణ. ఎలా ఇచ్చాడు రక్షణ? ఊరికినే కాదు. హల్లెలూయా. చెప్పండి. అలే మా పురుషులు ఎవరు అసలు చేతులు పైకెట్టలేదు. చెప్పండి అమ్మా. హల్లెలూయా. మనందరం పురుష జాతి. ఆమేన్. మాది గొప్ప జాతి. హల్లెలూయా. అలాగే మీరు తక్కువ కాదమ్మో. హల్లెలూయా. మీరు వంట చేయకపోతే మాకు ఫుడ్. కొంతమంది అంటున్నారు, పర్లేదు పాస్టర్ గారు నాకు వండడం వచ్చు, మీరే కంగారు పడద్దు, మనం తిందాం. దేవునికి స్తోత్రం. మా
బాగా వినండి, యేసుక్రీస్తు ప్రభుల వారు ఊరికనే జక్కయ్యకి రక్షణ ఇవ్వాల, నీ ఇంటికి రక్షణ వచ్చిందని ఊరికనే చెప్పలా. జక్కయ్య అంతకు ముందు చేసిన పని ఏంటో తెలుసా? ఒక మాట చెప్తాను చూడండి. విలాప వాక్యములు 3వ అధ్యాయము చదవండి, 26వ వచన భాగం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 26వ వచన భాగం. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ రాబడిన మాట ఏంటంటే, ఇదిగో నరులు ఆశ కలిగి, బాగా వినాలి, నరులకి ఏముంటుందంట? అయ్యలారా స్తోత్ర స్తోత్ర స్తోత్రం, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నన్ను మాట అడిగినామండి, మీరు ఒకవేళ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారనుకోండి, మీ పిల్లల్ని వదిలేస్తారా? నా మాట కొంచెం కఠినంగా ఉన్నా కానీ మీకు మేలు చేసే మాటే వినండి. మీరు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు పిల్లల్ని వదిలేస్తారా? మాట్లాడాలి, వదిలేస్తారా? వదిలేసారు అనుకుందాం, పిల్లలు అటు ఇటు తిరిగేసి కొంచెం అల్లరి చల్లరిగా ఉన్నాడు అనుకోండి, ఎవరో మీ పిల్లలు ఒక మాట అన్నారు, మీకు కోపం వస్తుందా రాదా? మాట్లాడరేంటమ్మా? కోపం వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? నా బంగారం మంచిగా అల్లరి చేసేవరా, మంచి పేరు తెచ్చేవరా, రా నాన్న నీకు ఐస్ క్రీమ్ కొని పెడతా అని చెప్పి ఎత్తుకొని వెళ్ళి ఐస్ క్రీమ్ ఇస్తారు కదా. ఏం చేస్తారు? మాట్లాడాలి, ఒకటిస్తారుగా. ఇది దేవుని సన్నిధి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా వినాలి, చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఇది దేవుని సన్నిధి. మా సంఘాలు ఎలాగే చెప్తా, వచ్చేవాళ్ళు వస్తారు. మళ్ళీ చెప్తున్నా, దేవుని వాక్యం ఎప్పుడు కూడా ఆయన మనతో ఉండేటువంటి వాడే, కానీ తప్పు చేస్తే మాత్రం గద్దించే దేవుడు, గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట, విలాప వాక్యములు 3వ అధ్యాయం 26వ వచనం రాయబడిన మాట, నరులు ఆశ కలిగి. నరులకు ఏముంటుంది? గట్టిగా చెప్పాలి, ఏముంటుంది? ఆశ. నాకు ఇప్పుడు ఆశ ఉంది. ఏంటి ఆశ అంటే, నేను ఒక మంచి కారు కొనుక్కోవాలి ఆశ. ఇప్పుడు కారు కొనుక్కోవాలంటే నా దగ్గర ఏముండాలి? డబ్బు ఉండాలి. డబ్బులు ఉంటే నేను ఏం చేయాలి? కష్టపడాలి. ఒకరోజు కష్టపడినంత మాత్రాన కారు కొనేంత లక్షలు నా దగ్గర ఉంటుందా? మాట్లాడాలి, ఉంటుందా? ఉండదు. కారు కొనేటువంటి ఆశ నాకు ఉన్నప్పటికైనా నాకు కావలసినటువంటి ఒక మాట ఏంటంటే, నేను సంపాదించాలంటే ఒక్కరోజు సంపాదిస్తే కొన్ని లక్షల రూపాయలు నాకు రావు. కొన్ని దినాలు, కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలలు కష్టపడితేనే కారు కొనుక్కోవాలి, లోన్ పెట్టుకోవాలి, కొన్ని లక్షల రూపాయలు కూడబెట్టుకోవాలి, అప్పుడే నా ఇంటి కారు వస్తుంది. హల్లెలూయా. ఆశ కూడా మంచిదే, కానీ ఆశ తీరడానికి అక్కడ రాయబడిన మాట, యెహోవా రక్షణ ఇచ్చేటువంటి అప్పటి వరకు ఓపిక ఉండాలి. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా హల్లెలూయా. ఇక్కడ రాస్తున్న మాట 26వ వచనంలో, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు. దేవునికి స్తోత్రం. అంటే రక్షణ ఉచితమే, కానీ దాన్ని పొందుకోవడానికి ఏముండాలి తెలుసా? మనందరిలో ఓపిక ఉండాలి. చెప్పాలి పురుషులారా, ఏముండాలి? గట్టిగా ఓపిక. హల్లెలూయా. ఇప్పుడు జక్కయ్య ఊరికి యేసుప్రభ మాట చెప్పాల. జక్కయ్యతో నీ ఇంటికి రక్షణ వచ్చింది అన్న మాట చెప్పడానికి జక్కయ్య ఏం చేశాడు తెలుసా? ఆయన పరిగెత్తుకుంటూ యేసు ఎవరో తెలుసుకోవాలనుకున్నాడు, యేసు ఎవరో చూడాలనుకున్నాడు, యేసు ఎవరో ఆయన గురించి తెలుసుకోవాలనుకున్నాడు. ఆరాటపడ్డాడు, ఆలోచించాడు, ఎదురు చూశాడు, పడగాల్పులు పట్టాడు. ఎంతగానో ఓపిక కలిగి ఆయన ఎంతైతే ఎదురు చూస్తూ ఉన్నాడో, ఆ సందర్భంలోనే, ఆ సమయంలోనే యేసు ప్రభు ఆ ప్రాంతంలో, ఆ వీధిలో, పేడవాడ గ్రామంలో ఆయన వస్తున్నాడని తెలుసుకొని పట్టువాడైపోయినా కానీ యేసు ప్రభుని చూడడానికి వీలు కాలేకపోయింది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పొట్టివాడు పాపం జక్క ఎటువంటి వాడు? గడి చెప్పలేదు. ఎటువంటి వాడు? పొట్టివాడు. దేవునికి స్తోత్రం. కానీ ఎవరో లోపల సామెత ఉంది, పొట్టివాడు గట్టివాడు వాడు ఏ పనైనా అనుకుంటే సాధించగలడు. హల్లెలూయా. అందుకని పుట్టలు తక్కువ అంచనా వేయకండి. రీసెంట్గా దైవజనులు జోసెఫ్ పై గారు ఆయన ప్రభునందు నిద్రించారు, మీరు వినే ఉంటారు. గుంటూరు పరిసర ప్రాంతాలను వాక్య పరిచయకి వెళ్ళి వస్తున్నప్పుడు అక్కడ ఉండేటువంటి చిన్న కొంచెం ఆయనకి ఇబ్బంది వస్తే, ఆ ఇబ్బందిని బట్టి ఆయన కొంచెం కారులో ప్రయాణమే వస్తూ ఉండగా గుండెపోటు వచ్చింది. ఆయన మధ్యలోనే
ప్రభు సన్నిధానికి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. ఆయన చాలామంది తిట్టుకున్నారు, చాలామంది చాలా వరకు మాట్లాడినారు. ఆయనను అవేమి పట్టించుకోకుండా ప్రభు పరిచయం ముందుకు సాగిపోయాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, జక్కయ్య పొట్టివాడు కావచ్చు, కానీ అతని ఆలోచన పొట్టిది కాదు. హల్లెలూయా. జక్కయ్య పొట్టివాడు కావచ్చు, యేసును చూడాలని ఆ ఆశ పొట్టిది కాదు. దేవునికి స్తోత్రం. ఈ రోజు ఈ మందిరములో ఈ డిసెంబర్ నెల 26వ తారీఖున దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న నీవు, నీ ఆలోచనలు ఎంత తక్కువైపోయినా పర్వాలేమో కానీ నిన్ను నన్ను ప్రేమించిన నా క్రీస్తు గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ గొప్ప దేవుడు నీ ప్రతి ఆలోచన, నీ ప్రతి ఆ ఊహ, నీ ప్రతి ఉద్దేశాన్ని ఆయన నెరవేర్చునుగాక, ఆయన స్థిరపరచునుగాక, ఆయన అంగీకరించునుగాక, ఆయన ఆశీర్వాదాలతో నింపునుగాక, మనకు కోరికలన్నీ సఫలము చేయునుగాక, తన చిత్తము చొప్పున జరిగించునుగాక. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, ఒక ఆశ నెరవేరాలంటే మనుషులలో ఉండాల్సిందేంటి? ఓపిక. చెప్పాలి, ఏముండాలి? గట్టిగా చెప్పాలి, ఏముండాలి? ఓపిక. అందుకని ఆడవాళ్ళని అడగండి, తమ పుట్టింట్లో ఎంత సంతోషంగా ఉంటారో, కానీ అత్తవారింటిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత భర్త అంటాడు, ఆ పని చేయి. అత్తమ్మ అంటది, మాయ్ ఆ వాకలు సరిగ్గా తోడలేదేంటి, చిపురు తీసుకో తుడు. అత్తమ్మ ముందే తుడిసేను అత్తమ్మ, ఇప్పుడు చెప్తారేంటి అత్తమ్మ, నేను ఇప్పుడు పనికి వెళ్ళాలి అత్తమ్మ, కొంచెం జాబ్కి వెళ్ళాలి అత్తమ్మ, అయ్యో నాకు టైం అయిపోతుందంటే, ఏంటి అత్తకి ఎదురు చెప్తున్నావు, మాటనవా అని అన్నారనుకోండి, వాళ్ళ మనసు ఎలా ఉంటుంది? అలా సొత్తలేనా? ఇంకా ఎలా ఉంటుంది? భర్త దగ్గర ఓపిక, అత్తగారి దగ్గర ఓపిక, మామగారి దగ్గర ఓపిక, ఇంటి ఆడపడుచుల దగ్గర, వీళ్ళ దగ్గర మరీ జాగ్రత్త. దేవునికి ఇస్తారు గట్టిగా. హల్లెలూయా. ఆడపడుచులు అర్థము కూడా అన్నారంట, మరి ఎంత నేర్చుకున్నా తెలియదు. దేవునికి స్తోత్రం. ఎత్తగండి, చేతులు ఎత్తగండి. అమ్మా, ఈ యవనస్తులు ఫోన్ చూసుకుంటారమ్మా, 2 చేతులు పైకెత్తి బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. ఆడపడుచుల దగ్గర కూడా చాలా ఓపికతో ఉండాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఓపిక కలిగినటువంటి స్త్రీ తన అత్తవారింటిని ఎంతో ప్రేమిస్తుంది, ఎంతో ఆదరిస్తుంది, వారికి కావాల్సినవన్నీ చేసి పెడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆడవాళ్ళకి చాలా ఓపిక ఎక్కువ అంట. ఆమేన్. పురుషులు చేయలేని పనులు ఆడవాళ్ళు ఎక్కువగా చేస్తారు. ఉదాహరణకి పురుషులు బట్టలు ఉతికిరనుకోండి, బట్టలు ఉతికి ఇంటికి వచ్చిన తర్వాత పురుషులు అంటారు, ఎంత కష్టపడ్డని తెలుసా, ఇదిగో నన్ను లేపమాక, ఇదే నన్ను డిస్టర్బ్ చేయకు, పిల్లల దగ్గరికి వచ్చి నానా 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 అని నడుస్తున్నాయి కదా, ఎంత కష్టపడ్డని తెలుసా, ఎంత ఓపికతో డిస్టర్బ్ అమ్మాయి చెప్పలేదు వీడికి అని చెప్పి నాన్న వచ్చి ఒక దెబ్బ వేయడం, అమ్మ వచ్చి ఒక మాట అనడం. ఇప్పుడు నాన్న కష్టపడే విధానాన్ని ఎవరైనా డిస్టర్బ్ చేస్తారనుకోండి, ఆ కష్టాన్ని బట్టి ఎంతో కోపం వచ్చేసి వాళ్ళు కొడుతూ తిడుతూ ఏదో ఒక రకమైనటువంటి మాట్లాడచ్చు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. కానీ ఆడవాళ్ళ కష్టాలు చూడండి, ఉదయాన్నే లెగిస్తారు, ఇంటి పనులు చేస్తారు, వంట వండుతారు, ఇంటి వరకు భోజనం పెడతారు, ఆ పిల్లలందరికీ క్యారేజీలు రెడీ చేస్తారు, వాళ్ళకి స్నానం చేపిస్తారు, స్కూల్కి పంపిస్తారు, ఇంటికి రాగానే వాళ్ళు మాసిపోయినటువంటి బట్టలు వదిలేసినప్పుడు మరలా నానబెట్టి నన్ను ఉతికిపెట్టి నన్ను ఆరెట్టి మరలా ఇస్త్రీ చేయి. ఎంత పని అండి. హల్లెలూయా. చెప్పట్లేదు ఎవరు? రుతమ్మ గారు 2 చేతులు పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడప్పుడు ఎవరు అన్నారంట, ఆడవాళ్ళు ఇక్కడ పని చేయరంట కానీ అక్కడ చేస్తారంట. ఎక్కడ? వచ్చింది వచ్చింది. ఎక్కడ? అక్కడ. హల్లెలూయా. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఆడవాళ్ళు అత్తగారికి దగ్గర అక్కడైతే వచ్చేస్తున్నాడు అమ్మగారు, అమ్మగారు వచ్చేయమండి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ఓపిక కలిగి ఉన్నవారెవరు కూడా ఓడిపోయినట్టుగా చరిత్రలో లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ భర్త ఏదైనా అంటే నువ్వు భర్తతో ఒక మాట మాట్లాడి మరలా ప్రేమను పొందుకోవచ్చు. కానీ విదేశాల్లో ఆ అధికారులు ఏదో ఒక మాట అన్నప్పుడు నువ్వు ఏడుస్తూ, కన్నీరు కారుస్తూ, దుఃఖపడుతూ, మోర్చిల్లిపోతావు, నేర్చిల్లిపోతావు. ఎవరికి చెప్పుకోవాలో ఆ బాధ తెలియక నీలో నువ్వే దిగమిగుతూ ప్రభు సన్నిధికి వెళ్ళి మోకరించి, ఒకవేళ ప్రార్థన చేస్తే ఒప్పుకోకపోతే బాత్రూంలోకి వెళ్ళి మోకరించి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తుంటే, ప్రభు నాకేంటిగా నీ కష్టం అని అనుకుంటూ కన్నీరు కార్చిన తర్వాత మరలా నీ కుటుంబీకులు జ్ఞాపకం వస్తారు, నీ
భర్త జ్ఞాపకం వస్తాడు, నీ ఇంటి వారి జ్ఞాపకం వస్తాడు. వాళ్ళందరి కోసం మరలా కష్టపడి ఏం పర్లేదులే, నేను మరికొన్ని సంవత్సరాలే కదా, కొన్ని దినాలే కదా, ఓపికతో ఉంటారు, తట్టుకుంటారు, తాడుకుంటారు అని చెప్పి 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత సంతోషంతో మరలా ఇండియాకి వస్తారు. హల్లెలూయా. చెప్పట్లేదు ఎవరు? హల్లెలూయా. మరి విదేశాల్లో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కష్టపడి ఓపిక పెట్టి నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత, ప్రభు మందిరానికి వచ్చిన తర్వాత, ప్రభు నీతో చెప్పిన తర్వాత ఆ మాటలు వినేంత ఓపిక కలిగి మనం ఉండాలి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. జక్కయ్య ఓపికతో ఉన్నాడు. ఓపిక ఒకటే కాదు, రెండో మాట ఆయన ఏం చేశాడంటే, యేసు ప్రభు కాన రావట్లేదని, యేసు ప్రభు కనిపించట్లేదని, మనుషులందరూ గుంపుగా ఉన్నారని, అయ్యో ఈ గుంపులో నుంచి తోసుకుని వెళ్ళిపోవచ్చు, ఈ గుంపులో నుంచి వారిని ఇలాగా ఎడమ చేసుకుంటూ అడ్డు తొలగించుకుంటూ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి యేసు ప్రభుతో ముఖాముఖిగా మాట్లాడి, అయ్యా నీ గురించి విన్నాను, నిన్ను చూశాను, నేను ఎంత గొప్పడువో అని చెప్పొచ్చు. కానీ ఆ మనుషుల మధ్యలోకి వెళ్ళలేక ఇప్పుడు ఆయన ఏం చేశారు తెలుసా? అక్కడ దగ్గర ఒక చెట్టు ఉంటే చెట్టు పైకి ఎక్కేసాడంట. దేవునికి స్తోత్రం. 2 చేతులు పైకి ఎత్తి హల్లెలూయా. ఏమెక్కాడు? గట్టిగా చెప్పాలి. ఏమెక్కాడు? ఇందాక అయ్యగారు చెప్పినట్టుగా యవనస్తులందరూ కూడా కొంచెం సమయం అవగానే మేడెక్కుతారు, కొంచెం సమయం అవగానే చెట్టు దగ్గరికి వెళ్తారు, కొంచెం లేట్ అవ్వగానే చీకటి అవ్వగానే అటు ఇటు దగ్గరికి వెళ్ళి కాసేపు వాళ్ళకి ఉండేటువంటి ఆలోచనలన్నీ కూడా ఆలోచించుకుంటూ, ఈరోజు కుటుంబం ఉంది కదా, ఈ కుటుంబ భారం ఏంటి, ఎలా తీర్చాలి, అప్పులేంటి, అసలు ఎవరు చేయమనేది ఇదంతా, అసలు పెళ్ళి ఎందుకు, పిల్లలు ఎందుకు, అసలు భార్య ఎందుకు, కుటుంబం ఎందుకు, ఎన్నో రకరకాల ఆలోచనలతో వారు ఏ విషయాలు తెలియక ఆలోచించి మరలా ఇంటికే వస్తారు. వాళ్ళు ఎక్కడికి వస్తారు? వీళ్ళు ఇంటికే రావాలి, పక్కింటికి వెళ్ళకూడదు. ఎక్కడికి రావాలి? మాట్లాడట్లేదు. ఎక్కడికి రావాలి? ఇంటికి రావాలి. నేను అంటాను, ఆ ఇల్లు దేవుని సన్నిధి అయి ఉండాలి, దేవుని ఇంటిలోనికి రావాలి. ఇప్పుడు జక్కయ్య ఎదురు చూసినట్టుగా ఆయన అలసిపోయాడేమో, అలసిపోయినా కానీ వదిలేరా బాబా, ప్రజలందరూ ఉన్నారు, ఇంకా ఆయన గొప్పడు అనుకున్నాను కానీ, దగ్గరికి వెళ్దాం అనుకున్నాను కానీ అసలు మనుషులందరూ గుంపుకుపోయారు, నేను వెళ్ళక్కర్లేదులే, వద్దులే అని అనుకొని తన ఆలోచనను పక్కన పెట్టేలా ఆలోచన ప్రకారంగా చూడడానికి వెళ్ళినటువంటి జక్కయ్య ఇప్పుడు చెట్టు పైకి ఎక్కేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అంటాను నీకు యేసు ప్రభు కావాలి అనే ఆలోచన ఎంతైతే ఉందో, యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు నీ అలవాట్లు, నీ ఆచారాలు, నీ పద్ధతులు, నీ యొక్క ఊరి కట్టుబాట్లు ఇవన్నీ కూడా నీకు అడ్డంకులుగా ఉన్నాయేమో, అలాగని వదిలేసి వెనక్కి వెళ్ళిపోకు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఈ రోజున చాలామంది యేసు ప్రభు అంటే ఇష్టమే, కానీ వాళ్ళకి పెద్దవాళ్ళ ఆచారాలు, వాళ్ళ కుటుంబ ఆచారాలు, వాళ్ళ గ్రామ ఆచారాలు వీటన్నిటిని వదలలేక, పక్కన పెట్టలేక, వదిలి ఉండలేక, అయ్యో ఒకవేళ బైబిల్ పట్టుకుంటే ప్రభు మందిరానికి వెళితే అడుగులు వేస్తే ఏమని అంటారేమో అని చెప్పి చాలామంది మొక్కని చాటేసుకొని బైబిల్ పక్కన పెట్టేసి ఏ వెరగలేనట్టుగా ఇంటిలోనే ఉండి ప్రభుని స్తుతించేవారు చాలామంది ఉన్నారు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ధనవంతుడైనటువంటి జక్కయ్య, ట్యాక్స్ కలెక్టర్ అయినటువంటి జక్కయ్య, వడ్డీలు వసూలు చేసేటువంటి జక్కయ్య ఎవరు ఏమనుకుంటారో నాకు అనవసరం, యేసును చూడాలి, యేసు ప్రభుని చూస్తే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది అనే ఆలోచన అతని చెట్టు పైకి ఎక్కించింది. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. నేను అంటాను, ఒక మెట్టు ఎక్కి రావాలి తప్ప నేను ఎక్కలేకపోతున్నా కదని చెప్పి వదిలేయకూడదు. ఆమె చిన్నప్పుడు పిల్లలకి సైకిల్ నేర్పిస్తారు. ఈ సైకిల్ నేర్పించినప్పుడు పిల్లలు సరిగ్గా తొక్కకుండా పడిపోయారు అనుకోండి, పిల్లలు అంటారు, అమ్మా నేను పడిపోయానే, దెబ్బ తగులుతుంది, నేను తొక్కను, నాకు వద్దు మమ్మీ అన్నారనుకోండి, మీరు వదిలేస్తారా? మరలా పిల్లలు ఏం కాదు, చిన్న దెబ్బే, మరలా తొక్కుతావా లేదా, నేర్చుకో అని మరలా ఎక్కించి మరలా తొక్కించి వాళ్ళు ఒకవేళ నేర్చుకునేంత వరకు కూడా చాలా ఓపికతో నేర్పిస్తారు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నేను అంటాను, 2025 సంవత్సరాల క్రితమే వచ్చిన నా యేసయ్య ఎప్పటికీ ఓపిక కలిగి ఎందుకున్నాడు తెలుసా? నువ్వు ఆయన దగ్గరికి వస్తావని, ఆయన మాట వింటావని, ఆయనకి లోబడతావని, ఆయన హత్తుకుంటావని. అందుకే యెషయా గ్రంథం 65వ అధ్యాయము 2వ వచనం రాబడిన మాట, తమ ఆలోచన అనుసరించి చెడు మార్గం నడుచుకొనుచు లోబడ నల్లని ప్రజల వైపు దినమంతయు నా ప్రభు చేతులు చాపుతున్నాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడున్న పిల్లల్ని ఎత్తుకునేటువంటి తల్లులను అడగండి, మహా అయితే ఎంతసేపు ఎత్తుకుంటారు పిల్లల్ని? రోజంతా 24 గంటలు మోస్తారా? ఇలా మోయగలరా? బలం ఉందా? శక్తి ఉందా?
కొంతమంది పిల్లలు ఎత్తుకున్నప్పుడు అంటారు, ఇదిగో నా సంకంత ఏమైపోయింది, అరిగిపోయింది, నేను ఎత్తుకొని కూర్చో, ఎంతసేపు పెడతావు అని చెప్పి పిల్లల్ని ఒక దెబ్బేసి ఒక దెబ్బేసి కొట్టి అలా కూర్చోబెట్టి, ఇదిగో మీ నాన్న అత్తడు ఎత్తుకుంటాడులే, నేను ఎందుకు ఎత్తుకుంటాను అని చెప్పి నాన్నకు వదిలేయడం, అమ్మమ్మకు వదిలేయడం, తాతయ్య జీవితాంతం ఎత్తుకుంటారా? మాట్లాడట్లేదు. ఎత్తుకుంటారా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెషయా గ్రంథంలో రాయబడిన మాట, ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకొని వాడను, నీ తల వెంట్రుకలు మెరిగే వరకు నేను ఎత్తుకొని వాడను, చంకను మోసువాడను. అమ్మ నేనన్నమాట కూడా రాదా? నేనే. దేవునికి స్తోత్రం. ఆయన ఎత్తుకున్నాడండి, అందుకే ఎంతకాలం బ్రతికాం. 2025 సంవత్సరాలు ఆలోచించండి. జనవరి మాసం మొదలుకొని ఈ డిసెంబర్ 26వ తారీఖు వరకు ఎన్ని ప్రమాదాలు జరిగాయి. చచ్చిపోయామా? ఎన్ని రోగాలు వచ్చినాయి, మంచానికి అంటుకుపోయాం. డాక్టర్లు అందరూ అన్నారు చచ్చిపోతారా, అరే నువ్వు బ్రతకు, అమ్మ తీసుకెళ్ళిపోండి అని ఎన్ని మాట్లాడినారు. చచ్చిపోయామా? మాట్లాడట్లేదు ఎవరు. చచ్చిపోయామా? మోర్చిల్లిపోయామా? బలహీనపడ్డ మాట నిజమే, కానీ బలపరిచిన నా దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చెట్టు పైకి ఎక్కారు జక్కయ్య. నేను అంటాను, నువ్వు యేసుక్రీస్తు మీద ఆలోచన అంటే ఒక అడుగు ముందుకే, ఒక స్టెప్ ఎక్కువ ధైర్యం చేయి, నా ప్రభు నీ జీవితంలో కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు చెట్టు ఎక్కి చూస్తున్నాడంట. యేసు ప్రభు కనబడతాడేమో, యేసు ప్రభుని చూడొచ్చేమో. ఒకవేళ నేల మీద ఉంటే కనబడట్లేదు, కానీ ఆ చెట్టు పైకి ఎక్కి ఎంతో ఎదురు చూస్తున్న జక్కయ్యకి ఇక యేసు ప్రభు నడుచుకుంటూ వస్తున్నాడు. అతను మొక్క కనబడట్లా. మొక్క కనబడిపోయేసరికి ఈ జక్కయ్య ఆడుకుంటూ ఉన్నాడు. ఎంత ఎదురు చూసినా యేసు ప్రభు మొక్క కనబడట్లేదు కదా, ఏం చేద్దాం అని అనుకున్నాడు. ఉండేసరికి యేసు ప్రభు ఇప్పుడు జక్కయ్య ఎక్కినటువంటి చెట్టు దగ్గరికి వచ్చాడు. ఆ చెట్టు దగ్గరే ఉన్నాడు. ఆ చెట్టు దగ్గర ఉన్న మనుషులతో మాట్లాడుతున్నాడు, గుంపులుగా ఉన్న ప్రజలతో మాట్లాడుతూ ఒకసారిగా యేసు ప్రభువే పైకి చూశాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు యేసును చూడడానికి వచ్చినప్పుడు యేసు ప్రభు నేను చూడడా? ఆమేన్. హల్లెలూయా. భీమవరంలో ఒక షాపింగ్ మాల్ ఓపెన్ చేయడానికి ఒక సినిమా, సీరియల్ లేదంటే టీవీ షో చేసేటువంటి ఒక ఆవిడ వచ్చింది. ఆవిడ చూడటానికి ప్రజలందరూ ఎగురుకుంటూ వెళ్ళారు. ఎగురుకుంటూ వెళ్ళిన తర్వాత ఆవిడ మైకట్టుకుని మాట్లాడుతూ ఉంది. వాళ్ళందరూ అన్నారు, అమ్మ మేడం మీరంటే మాకు బాగా ప్రియమండి, చాలా ఇష్టం అండి, అసలు మీరు మా భీమవరం వచ్చారా, చాలా మంచిదండి అని మాట్లాడుతుండగా ఆవిడ కూడా వాళ్ళ వైపు చూసి చేతులు ఊపుతుందంట. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఒక ఆమె లేదంటే ఒక ఆవిడ ఆ షాపింగ్ మాల్ ఓపెన్ చేయడానికి వచ్చినటువంటి ఆమెను చూడటానికి వెళ్ళినప్పుడు మరి ఆమె ప్రజలందరూ చూడదా? చూస్తుంది. హల్లెలూయా. యేసు ప్రభును చూడడానికి వచ్చినటువంటి జక్కయ్య యేసు ప్రభును చూస్తూ ఉన్నప్పటికైనా అతను ముఖాన్ని చూడలేకపోయాడేమో, కానీ ఇప్పుడు యేసు ప్రభువే ఆ జక్కయ్య వైపు తేరి చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దీని అర్థం ఏంటంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన మాట ఎంతైతే నిజమో ఆయన నిన్ను చూస్తున్నాడనే మాట కూడా నిజం. హల్లెలూయా. ఏంటంటే ఆయన అంటాడు యాకోబు పత్రిక 4:8 దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓపిక. ఒకటి ప్రభును చూడాలనిపించింది, ఒకటి యేసు ప్రభును చూడలేకపోయినా చెట్టు ఎక్కాలనిపించింది. చెట్టు ఎక్కిన తర్వాత యేసు ప్రభువే పైకి చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మూడు మాట చెప్పిన ముగిస్తున్నాడు. ఏంటంటే జక్కయ్య వైపు చూచిన యేసయ్య ఒక మాట అంటున్నాడు, జక్కయ్య త్వరగా కిందకి దిగు. బాగా వినాలి, త్వరగా కిందకి దిగు. దాని అర్థం ఏంటంటే నీ మనసు మారకముందే దీపం ఉండి కానీ ఇల్లు చక్కబెట్టుకో. ఆమేన్. నీ ఆత్మ వెళ్ళిపోకముందే, నువ్వు చనిపోకముందే నిజరక్షకుడైనటువంటి యేసు ప్రభుని తెలుసుకో. ఓపికతో ఉండు, ఆయన నీకు రక్షణ భాగ్యం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే యేసు ప్రభు జక్కయ్యతో చెప్పగానే ఆయన త్వర